తెలుగుదేశం, జనసేన, వామపక్షాల కూటమి. ఓకే. డిసెంబర్ వరకు. ఇప్పుడు జనవరి కంపెనీ దాని ఏమన్నా రాజకీయాలు అద్భుతాలు జరుగుతాయి. అదేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు కనీస ఇప్పుడు 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది, 4.5 ఏళ్ల నుంచి. అప్పుడు సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చారు వాళ్ళు. చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలో, ఉమ్మడి జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టలేకపోతుంది. డిసెంబర్ తర్వాత మారితే నాకు తెలియదు. మిగతా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గట్టి పోటీ ఇస్తుంది. ఇంకా ఏ జిల్లాల్లోనూ టీడీపీకి అసలు గట్టిగా అభ్యర్థులే లేరు. ఇప్పటికీ అభ్యర్థుల కోసం వెతుక్కుంటున్నారని చెప్తున్నారు వాళ్ళే. మీరేమో 110 స్థానాలు గెలుస్తుందని అంటున్నారు. జనసేన, వామపక్షాలు, తెలుగుదేశం అభ్యర్థులు లేదనుకునేది పార్లమెంట్ స్థానాల్లో కొంతమంది లేకపోవచ్చండి. మీరు వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళ జనసేనకి ఏం సీట్లు, దీనికి ఏ సీట్లు, ఇంకో సీట్లను కొట్టుకున్న సందర్భంలో మీరు అది కరెక్ట్ కదా ఎవరు చెప్పారు, కానీ ఒక సీట్లో ఒకళ్ళు లేకపోవచ్చు. దట్ డజంట్ మీన్ దట్. ఇవాళ ప్రజల అభిప్రాయం నేను చెప్పాను. రెండోది, మళ్ళీ నేనే పార్టీ అని అడిగేవాళ్ళు మళ్ళీ 10 సార్లు చెప్తున్నా. మీ నియోజకవర్గాల్లో క్రితంసారి కూడా చెప్పాను మీతో, మీ నియోజకవర్గాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న అభ్యర్థి ఏ పార్టీ అయితే ఆ పార్టీకి ఓటేయండి. ఆ పార్టీలో లేకపోతే స్వతంత్ర ఓటేయండి. నెగ్గుతాడా లేదా వద్దు. అతనికి వేస్తే నెక్స్ట్ టైము ఈ డబ్బులు ఉన్నాడో, రౌడీలో, లేకపోతే ఇప్పుడు వచ్చేసి అతి చేసేవాళ్ళు కాకుండా వాళ్ళకి వేస్తారు. దయచేసి ఇప్పుడు నేను చెప్పండి ఏ పార్టీ. లాస్ట్ టైం కూడా ఇదే ప్రచారం చేశాను. రాష్ట్రం అంతా ఓటింగ్ చూసుకోండి. 2009, 14 కూడా అన్ని ఓటింగ్ చూసుకోండి నేను చెప్పాను. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమి అయితే మాత్రం ప్రజలు అసహించుకుంటా, బీజేపీ కలవటం వల్ల కలిస్తే అసహించుకుంటా కూడా బీజేపీ లేనిది తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళనని అంటుంది. వాళ్ళేం అనలేదండి ఇంతవరకు. చంద్రబాబు నాయుడు గారు అలా మాట అన్న దాఖలాలు లేవు. మాట అనకపోవచ్చు, డైరెక్ట్గా మాట అనకపోవచ్చు, బీజేపీ అవసరం. కానీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మీరు కావాలంటే నాకేమో ఆయన ఒకరోజు కూడా ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు లేదా అక్కడ ఏమన్నా పెళ్లిల్లోనో స్మరణాల్లోనో కనపడితే నమస్కారం పెట్టి ఏదైనా బాగున్నారంటాం తప్పితే ఏ రోజు మాట్లాడిన సందర్భాలు లేవు నాకు ఆయనతో. కానీ ఆయన కుటుంబ సభ్యులతో కానీ ఒకసారి అరెస్ట్ అయినప్పుడు అది కక్షాదింపు చర్యగా జరిగింది కాబట్టి దీక్షలో ఉన్నప్పుడు లోకేష్ గారిని వెళ్ళి పలకరించవచ్చు. చిన్న బాధ్యత. ఎందుకు ప్రజాస్వామ్య అది విధంగా కరెక్ట్ కాదని చెప్పి. సో ఆ 3 పార్టీలు కలిస్తే ఉపయోగం లేదని అంటారా? లేదండి. మన విశ్లేషణ అడుగుతున్నారు మీరు. ఉద్యమకారుడిగా నా భావం వేరు. అవును. తుక్కుగా బీజేపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని పార్టీలు ఓడిపోవాలని కోరుకుంటున్నాను నేను. అన్లెస్ వాళ్ళు హోదా విభజన హామీలు అమలు చేస్తే వాళ్ళ అధికారులు రమ్మని నాకేం బాధలేదు. వాళ్ళు పొలం కట్టి తాగదలేదు. మీరు రాజ్నాథ్ సింగ్ గారిని 3-4 సార్లు కలిశాను. రాజ్నాథ్ సింగ్ గారిని అడగండి. మీరు కనుక హోదా విభజన హామీలు ఆమెకు ఇచ్చేస్తే మీ ఆఫీస్ ముందే నేను అప్పుడు అధ్యక్షుడు ఉన్నారు 1000 కొబ్బరికాయలు నా స్వహస్తాలతో కొడతానని చెప్పాను. నేనేం మాటకి ఇప్పటం లేదు. వాళ్ళ అధికారులు రమ్మనండి. కానీ ఇవాళ ఇవన్నీ అమలు చేయక కుట్రలు, కుయుక్తులు, తోలు బొమ్మలాట ఆడిస్తున్నారండి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు తోలు బొమ్మలు ఉంటాయి కదా, అట్టగా వాళ్ళు ఆడిస్తున్నారండి. ఆడుతున్నాయి పార్టీలు. అక్కడ పార్టీలు ఆడుతున్నాయి. ఆడించేవాళ్ళు ఉంటేనే ఆడతాయి కదా. అవును, అంతేగా నేను అదే చెప్తున్నాను. పార్టీలు ఆడుతున్నాయి. మేజర్ పార్టీలు ఏం కాదు. నేను టీడీపీ, జనసేన ఆడుతుందని చెప్పి నేను అందే. వైకాపా కూడా ఆడలేదా? స్పష్టంగా ఆడుతుంది. దాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు మీరు? జనసేన కావాలనే కదా బీజేపీ కావాలంటుంది. జనసేన వస్తే డైరెక్ట్గా టీడీపీకి ఎలా ఉంటుందంటే అయోమయంగా ఉంటుంది అది. అవును. ప్రస్తుతం తెలంగాణలో కలవటం సరే, దాన్ని కూర్చొని మాట్లాడితే మనకు అయోమయంలో వెళ్తామండి. అది ఏ పార్టీ ఎట్లా ఉంటుంది? బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన తెలంగాణలో అదే రకంగా వెళ్తామని అంటున్నారు. అక్కడ అనలేదండి. వాళ్ళు అభిప్రాయం ఉండొచ్చు, కానీ ఒకటి తెలుగుదేశం పార్టీ అభిప్రాయం మాత్రం ఇతరులు చెప్పింది, వాళ్ళ సన్నిహితులు చెప్పింది. ఆయనతో మాట ఎవరితో కలవదు, జనసేనతో మాత్రమే కలిసి వెళ్తుంది. అమిత్ షా గారితో కలిసి చెప్పింది. అమిత్ షా గారు వారు సాయం చేసి ఉండొచ్చు లీగల్ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడానికి. కానీ లోపలికి వెళ్ళడానికి ఆయనకి తెలియకుండా జరిగింది అనుకుంటుంది. అది మాయాబ్రిజాలం. ఓకే, అదొక పెద్ద మాయాజాలం అండి. చిత్రంగా ఉంటుంది ప్రజలందరికీ. ఆయన హస్తం లేదు వెనకాలని అంటారు. ఎవరు హస్తం? అమిత్ షా గారి హస్తం లేకుండానే జరిగిందని అంటారు. జరిగిందండి. మేము లోకం కూడా కూర్చుందండి. మేము ఇంతకుముందు మాట్లాడుకున్నాం. శివుని ఆజ్ఞలు లేనిదే చేమైనా కదలదు. ఏమో సిగ్నల్స్ రూపం ఒకటి కొడుతున్నాయేమో పొరపాటున. కానీ అమిత్ షా గారి ఆజ్ఞలు లేకుండా దక్షిణ భారతదేశంలో స్టాల్వార్డ్ పొలిటీషియన్ యాజ్ అండ్ డేట్ చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారిని సక్సెస్ఫుల్గా మోషా గారు ఇద్దరు షెడ్కి పంపించారు. ఆయన ఎలాగో వయసు ఎక్కువైపు షెడ్లోకి వెళ్ళిపోయారు దేవగౌడ గారు. ఇప్పుడు ఉంది పొలిటికల్ యాక్టివ్ పొలిటీషియన్ ఈయనే కదండి, కరుణానిధి గారు కాదు కదా. అలాంటిది ఈయన జైల్లో పంపించాలంటే మోషా గారు అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం ఉంటుందంటారా? జగన్మోహన్ రెడ్డి మొండోడు, కొండన్నిటికి ధైర్యం ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం వాళ్ళకి తెలియకుండా జరగదు. వాళ్ళే దెబ్బేసేసి దెబ్బడు బాధి తర్వాత ఏమో అమృతాంజలి రాసినట్టు ఉందని పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు తెలిసినా తప్పించుకోలేని సిచ్యుయేషన్. కేసులు కానీ కానీ పంచమంగ దళాలను దాడి చేస్తారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పెట్టి ఏది వాడిచ్చారు చూసినట్టు ఆ రోజు మనం వార్తలు చూశారు. మళ్ళీ ఇంకొకరిని పెడతారు. ఇవాళ నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా
ఇదే ఎలాంటి శిక్షే లేకపోతే ఎలాంటి కక్షే ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతుల్లో పరాభవం జరగబోతుంది. వాళ్ళకి ఏముండవండి. కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ ఆడతామని గౌరవనీయులు వర్నస్ రామ్మాధవ్ గారు ఇంతకుముందే చెప్పారు. మేము చాటీ కోసం రాలేదు, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అండి, వాళ్ళ రాజుల్లో తప్పదన్నారు. దక్షిణాది మీద దండయాత్రన్నారు. దే వోంట్ స్పేర్ ఎనీథింగ్. వాళ్ళకి లాంగ్ టర్మ్ విజన్ ఉందండి భారతీయ జనతా పార్టీ.